గుంటూరు ఎంపీ టికెట్ విషయంలో అసంతృప్తితోనే అంబట్ రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం నుంచి క్లారిటీ రాకపోవడంతో అంబటి రాయుడు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు కాకుండా వేరే స్థానం ఇస్తానని వైసీపీ అధిష్టానం చెప్పినట్లు సమాచారం. అయితే గుంటూరు మాత్రమే కావాలని అంబటి రాయుడు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. గుంటూరు సీట్ ఇచ్చే పరిస్థితి లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో అంబటి వైసీపీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, అంటే చాలా రోజులుగా ఇటు పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు అంబట్ రాయుడు. అయితే ఇప్పుడు సడన్ గా ఆయన వైసీపీకి రాజీనామా చేయటం వెనుక గల కారణాలేంటి? గత 8 నెలలుగా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే అంబటి రాయుడు సడన్గా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి ఆయన రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ముఖ్యంగా అంబటి రాయుడు క్రికెట్కి గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యం, ఇప్పుడు రాజకీయాలకి గుడ్ బై చెప్పినటువంటి నేపథ్యం రెండు కూడా చాలా సడన్గా ఆయన డెసిషన్ తీసుకున్నారు. గతంలో క్రికెట్ విషయంలో కూడా ఇదే విధంగా సడన్గా రాత్రికి రాత్రే ఆయన గుడ్ బై చెప్తున్నట్టు ఆయన డైరెక్ట్గా సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి కూడా ఇదే విధాన్ని ఆయన అనుసరించారు. సడన్ గా తాను రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే అంబటి రాయుడు ఎందుకు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు, ఎందుకు రాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నారు అనే దానికి సంబంధించి అయితే కీలకమైనటువంటి అంశాలు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంబటి రాయుడు పొలిటికల్ కెరీర్ అంతా కూడా స్టార్ట్ చేసింది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆయన మాట్లాడుతూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తూ ట్రావెల్ కూడా అయ్యారు. గత 8 నెలల నుంచి కూడా ఇదే విధంగా ట్రావెల్ అని కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలోనే గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. అయితే గుంటూరు ఎంపీ విషయంలోనే అంబటి రాంబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా అంబటి రాయుడు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోనూ కూడా విస్తృతంగా తిరిగారు, గ్రామాల్లో తిరిగారు. అదేవిధంగా గుంటూరు సిటీలో కూడా అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా అనేక అవగాహన కార్యక్రమాలతో పాటు పొలిటికల్ యాక్టివిటీస్ లో కూడా ఆయన పాల్గొన్నారు. సోషల్ యాక్టివిటీస్ లో కూడా ఆయన విస్తృతంగా పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే గుంటూరు ఎంపీ స్థానం నుంచే తాను బరిలోకి దిగుతానంటూ కూడా మొదటి నుంచి కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఆ విధంగా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా అంబటి రాయుడు చేసుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం, గుంటూరు ఎంపీ టికెట్ అనేది అంబటి రాయుడుకు లేదు, వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారు. వేరే స్థానాలకు వెళ్లాలి, అంబటి రాయుడు మచిలీపట్నం లేదంటే వైజాగ్ స్థానాలకు వెళ్లాలని సిఫార్సు చేసినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడు ఖచ్చితంగా గుంటూరు నుంచే పోటీ చేస్తానని కూడా అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలకి సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే గుంటూరు నుంచి పోటీ ఇచ్చే పరిస్థితి లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతోనే ఆయన రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటాను కొంతకాలం అంటూ ప్రకటించినటువంటి నేపథ్యం అయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంబటి రాయుడు మనస్తత్వం కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా తను డెసిషన్ తీసుకుంటారు, ఖచ్చితంగా అనుకున్నది ప్రకటించేసే పరిస్థితి. గతంలో క్రికెట్ విషయంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటుకి సంబంధించిన టికెట్ విషయంలో క్లారిటీ రాకపోవడం, అధిష్టానం వేరే చోటకి వెళ్లాలని సిఫార్సు చేయడం, వీటన్నిటి నేపథ్యంలో అంబటి రాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరీషా, దుర్గా, అయితే ఏదైతే ఈ సడన్ గా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారో అంబటి రాయుడు, మరి అధిష్టానం నుంచి ఆయనకి ఏమైనా పిలుపు వచ్చిందా? అంటే ఇప్పటి వరకు ఎవరైనా నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారా? అయితే అంబటి రాయుడు చాలా రిజర్వ్గా ఉండే వ్యక్తి, క్రికెటర్ కావడంతో ఆయన కొంతమందితో మాత్రమే టచ్లో ఉండే పరిస్థితి. అయితే తాజాగా ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, డెసిషన్ తీసుకున్న తర్వాత ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవరికి కూడా అందుబాటులో లేదు, తన ఫోన్ కూడా ఎక్కడా కూడా రీచ్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో పాటు అతను ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీ యాక్టివిటీ ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్ లో కూడా ఆయన పూర్తిగా లెఫ్ట్ అయిపోయి పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అధిష్టానానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆయన ఇక్కడ టచ్ లో లేరు, ఆయన అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ డెసిషన్ కి సంబంధించి ముఖ్యంగా గుంటూరు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన్ని బరిలోకి దిగాలని ఆయన అనుకున్నారు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అదే అనుకుంది. కానీ తాజాగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుంటూరు ఎంపీ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి అంబటి రాయుడిని మరొక చోట ఎంపీగా పోటీ చేయించాలని అధిష్టానం భావించింది. ఇదే విషయాన్ని అంబటి రాయుడికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ 28వ తేదీన ఆయన జాయిన్ అయిన తర్వాత 2 రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని అంబటి రాయుడు అందరికీ చెప్పినటువంటి నేపథ్యం. అయితే 2
రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి మార్పుల జాబితాలో 3 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ను ప్రకటించారు. అయితే ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఎక్కడ అంబటి రాయుడు పేరు లేకపోవడంతో ఆయన పూర్తిగా కలత చెందారు. అధిష్టానంతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అంబటి రాయుడికి గుంటూరు నుంచే పోటీ చేయాలని ఒక ఆకాంక్ష ఉండేది. ఎందుకంటే సొంత పార్లమెంట్ కాబట్టి అక్కడి నుంచే నేను పోటీ చేయాలి, అక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలు పెడతానంటూ కూడా అంబటి రాయుడు ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో అయితే గుంటూరులో అవకాశం లేదు, వేరొక చోట పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్టుగా సమాచారం అందుతుంది. అయితే వైజాగ్ లేదంటే మచిలీపట్నం సంబంధించి ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం చెప్పిన నేపథ్యంగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ సమాచారంతో అంబటి రాయుడు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరులోనే పోటీ చేస్తానంటూ కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితి. కానీ తేల్చి అధిష్టానం ఖచ్చితంగా చెప్పేసిన నేపథ్యం, గుంటూరులో అయితే అవకాశం లేదని చెప్పిన నేపథ్యంలోనే ఆయన పూర్తిగా రాజకీయాలకు అలాగే వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటానంటూ కూడా ప్రకటించారు. అయితే అంబటి రాయుడు విషయంలో అధిష్టానం ఆల్రెడీ సంప్రదింపులు కూడా జరిపారు. ఇప్పుడు మరీ కూడా ట్రై చేస్తున్నా కూడా ప్రస్తుతం అయితే అంబటి రాయుడు అధిష్టానానికి ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది సుమ.